కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన స్టేజ్ తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా ఫార్ములా ఈ కార్ రేసులో భాగంగా అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు మరి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో కూడా తెలంగాణను ఒక ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చిన తరుణంలో ఈరోజు 50 కోట్లు మిస్యూజ్ అయింది. అది పద్ధతిగా జరగలేదని ఈరోజు విచారణకు మనం నిలవడం జరిగింది. 6వ తారీఖు నాడు విచారణకు పోవడం విషయంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, నేను కూడా మా అడ్వకేట్ ద్వారా వస్తాం, ఎందుకంటే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. మొన్న ఏం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కూడా విచారణకు పిలిచి అక్కడ లేనిపోని అన్ని ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారని పోలీసు నిర్బంధంలో ఒప్పించి ఈరోజు 1 మంత్ కూడా ఒక బెయిల్ ఇవ్వకుండా ఒక తండాలో పేదవాళ్లకు మరొక కంపెనీ ఇస్తే అక్కడ మంచి పచ్చడి పొలాలతో మంటున్న ఆ పొలాలను ఇవి పొలాలు కావు, ఈ గుడ్లు పెట్టే మన చెట్ల వల్ల అంటే పనికిరాని భూములను చూపించడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే గారు భయపడకుండా నెలలో కూడా జైలు ఉంటే నాకు బెయిల్ రాకుండా వస్తే నా రైతులకు బెయిల్ అవ్వాలని కూడా ఆయన కొట్లాడే ఫస్ట్ నాకు రైతులకు తీయండి, తర్వాత నాకు తీయండి అని అనడం జరిగింది. కేటీఆర్ గారు ఈ రోజు కూడా అనేది ఏంటంటే, మీ విచారణ ఈడీ విచారణ రావడం వల్ల మీకు మా అడ్వకేట్ ద్వారా రావడం వల్ల మీకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే అక్కడ మీరు పోలీసు కూడా వ్యవస్థ ఇట్లా ఉన్నారు, ఒక జైలు వ్యవస్థలో ఉన్నది. ప్రభుత్వాలు మారుతాయి, పోలీసు యంత్రాంగం కూడా మరి వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. ప్రభుత్వాలు మారిన కొద్ది వ్యక్తులుగా ఆనాడు మరి కేసీఆర్ గారు ఏనాడు ఎక్కడ కూడా ఎట్లాంటి హింస జరగకుండా కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణలో మంచి వాతావరణం తీసుకోవడం రావడం జరిగింది. నువ్వేమో రేరా గీరా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా భయభ్రాంతులు తీసుకుపోయి కొత్త కంపెనీలు కూడా రాకుండా చేస్తున్న దుర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది.